పౌర హక్కుల నేత తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జ తారకం భౌతిక కాయానికి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువురు నివాళులర్పించారు. దళిత హక్కుల కోసం బొజ్జ తారకం చేసిన పోరాటాలను కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బొజ్జ తారకం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు విజయవంతమయ్యాయని పలువురు పౌర హక్కుల నేతలు గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీష్ రావు, టీ జాక్ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్క రామయ్య, పౌర హక్కుల నేత వరవర్రావుతో పాటు పలువురు ప్రముఖులు బొజ్జ తారకం భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మానవాళి కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పోరాటాలకు ఒక నిలువెత్తు గుర్తు తారకం గారు. ఆయన ఎక్కడైనా ఒక మనిషిపై ఇంకొక మనిషి పెత్తనాన్ని, అది కులం పేరుతో, మతం పేరుతో, సంపద పేరుతో ఏ రూపంలో కొనసాగినా దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ వ్యతిరేకించే క్రమంలో ఆ వ్యతిరేక ఉద్యమాల్లో ఆ ఉద్యమాల ప్రచారానికి ఆయన రాసిన వ్యాసాలు, కరపత్రాలు, ఆయన చేసిన ఉపన్యాసాలు ఇవాళ నిజంగా మామూలు విషయాలు కావవి. ఒక ఉర్రూతలూగించినవి. అవి మొత్తం ఒక ఉద్యమాల్లో అవి నినాదాలుగా మారిపోయినాయి. ఆయన చెప్పినటువంటి మాటలు అవి మనుషులకు స్ఫూర్తినిచ్చి కదిలించినాయి. మానాటి వాళ్ళందరం కూడా ఒక పౌర హక్కుల సంఘంలో కార్యకర్తలుగా క్రియాశీలకంగా పనిచేసినవంటే తారకం లాంటి వారి పాత్ర చాలా ఉంది. అదేవిధంగా వారు నిర్మించినటువంటి కుల వ్యతిరేక ఉద్యమాలు కానీ, ఒక పౌరస్పందన వేదిక ఉద్యమంలో భాగంగా వారు చెప్పినటువంటి మాటలు కానీ ఇప్పటికీ మర్చిపోలేనటువంటివి. తారకం గారు నిజంగా గుర్తుండాలంటే మానవతా విలువల కోసం వారు చేసిన పోరాటం, కులానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాటిని కాపాడటానికి, ఆ మార్గంలో ఆయన నడిచిన మార్గాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేయటమే మనం వారికి ఇవ్వగలిగేటువంటి నిజమైనటువంటి నివాళి. ఇటు విప్లవోద్యమము, అటు దళితోద్యమము అంతగా తమవాడుగా భావించినటువంటి ఇంకొక మేధావి, ఇంకొక నాయకుడు ఎవరు లేరు. ఎవరికి వాళ్ళు మావాడుగా భావించినటువంటి గొప్ప మేధావి. ఎంత మేధావో అంత కార్యకర్త, ఇంటెలెక్చువల్ యాక్టివిస్ట్. మా విప్లవ సంఘం ఫౌండర్ మెంబర్గా ఉన్నటువంటి ఒక గొప్ప రచయితను కోల్పోయినందుకు జీవితం అంతా పౌరకుల ఉద్యమం కొరకు ఒకటి కాలంచేడు, చుండూరు, వేపేట, లక్ష్మీపేట దాకా కూడా నాయకత్వం వహించినటువంటి తారకం గారికి, దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడినటువంటి తారకం గారికి విప్లవ సంఘం పక్షాన, రెవల్యూషన్ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన, మావోయిస్ట్ పార్టీ పక్షాన జోహార్ అర్పిస్తున్నారు. తారకం గారు ప్రజా హక్కుల గురించి, పౌర హక్కుల గురించి, దళితుల సమస్యల గురించి తీవ్రంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన లేకపోవడం ఈనాడు దళిత వర్గాలకు చాలా నష్టం జరిగింది. అయినా మరి ఆయన చూపించినటువంటి ఆలోచన, ఆశయాలను మరి మనం అందరం కూడా నిజంగా న్యాయం జరిగేటట్టు చూడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి వారి మరణానికి మా సంతాపం తెలుపుతూ, వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.